చిత్తూరులో ఆలయ భూముల అన్యాక్రాంతంపై హిందూ చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టణంలోని వీరాంజనేయ స్వామి గుడికి చెందిన 500 కోట్ల విలువ చేసే ఆస్తులు అక్రమంగా అనుభవిస్తున్నారని మండిపడ్డారు. స్వామివారి ఆస్తులు అప్పనంగా అనుభవిస్తూ గుడికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని ఫైర్ అయ్యారు. గుడి ఆస్తులను వెంటనే అప్పగించాలని, లేదంటే కేంద్రంతో మాట్లాడి బుల్డోజర్లు తీసుకొస్తామని హెచ్చరించారు ఆ సంస్థ ప్రతినిధి జయకుమార్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ పొన్యమ్మ గుడి వీధి హై రోడ్లో అడుగు పెట్టినటువంటి ప్రజాప్రతినిధి లేదు, రాజకీయ నాయకులు లేరు. కానీ దురదృష్టవశాత్తు ఇది దేవాలయపు భూమి అని రికార్డుల్లో ఉన్నా కానీ ప్రజలకు తెలియకుండా పోగా దాంట్లో చాలామంది పెద్ద పెద్ద భవంతులు కట్టేసి అందులో నుంచి ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క పైసా కూడా స్వామివారికి ఆదాయం రావటం లేదు. మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రికార్డులు పరిశీలిస్తే సర్వే నెంబర్ 459, సర్వే నెంబర్ 460 అంటే ఈ పొన్యమ్మ గుడి వీధిలో హై రోడ్లో ఉండే భూముల్లో 3 ఎకరాల 40 సెంట్లో ఆదాయం వచ్చుట లేదు అని చెప్పి ఎండార్స్మెంట్ ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఒక అడుగు ధర ఎంత, ఒక చిన్న షాపుకు రెంట్ ఎంత అనేసి సుమారుగా ఒక అడుగు ధరే 25,000 రూపాయలు పైన చేస్తుంది. ఇంకా రెంట్ అంటే లక్షల్లో ఉన్నాయి ప్రతి రూమ్కి. ఇంత ఖరీదైనటువంటి స్థలంలో, ఇంత ప్రైమరీ లొకాలిటీలో, ఇంత కమర్షియల్ లొకాలిటీలో, ఇంత బిజీ లొకాలిటీలోనే స్వామివారికి ఆదాయం వచ్చుట లేదు అని చెప్పేసి అధికారుల రికార్డులో ఉంది. దీన్ని బట్టి ఏమనాలి, హిందూ సమాజం ఎలాంటి స్థితిలో ఉంది? అందుకే హిందూ సమాజానికి, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి, మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి మా జీవితం ప్రజాసేవకి అంకితం అనే సూడో పొలిటికల్ లీడర్స్ కూడా ఇందు మూలంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్వచ్ఛందంగా కలిసి రండి, కదలి రండి. ఆంజనేయ స్వామి గుడి ఆస్తులు ఎవరెవరైతే, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ పొన్యమ్మ గుడి వీధి హై రోడ్లో అడుగు పెట్టని